ఏబీపీఎస్సీ ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏబీపీఎస్సీ పరిస్థితి. సుమారు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా రోస్టర్ విధానాన్ని అనుసరించలేదు. రోస్టర్ విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎంత అన్యాయమో చూడండి. ఏపీపీఎస్సీలో కొంతమంది సభ్యులు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరొకటి, ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకారం 2018లో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లందరూ ప్రస్తుతం ఈరోజు అందరూ కన్ఫ్యూజన్లో చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు 23 అనేది ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటున్నారు. మేమనేది పెట్టండి, కాదు అలా కాదు, ముందు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ పెట్టండి. దాని మీద ఒక కమిటీ వేయండి. గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన కమిటీ వేసి ఆ రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి ఈ అందరి జీవితం ఈ 92,000 ఒక్కటే కాదు, 5 లక్షల యావత్ నిరుద్యోగులందరూ సమస్య ఇది. ప్రతి నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ కానీ ఈ కోర్టు కేసులో పడి సంవత్సరం 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎంతమంది బయటకు పోతారు? ఏసీ రిలాక్సేషన్ అయిపోయి బయటికి పోయి ఉద్యోగాలు లేక ఇలానే బతుకుతామనుకునేటోళ్ళకి ఇది జీవితం లేక ఇందులోనే మేము అడిగేది ఒకటే క్వశ్చన్, రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం రోస్టర్లో మీరు ఒకసారి గవర్నమెంట్ స్పందించి దానిపైన ఒక కమిటీ వేసి దీనికి రోస్టర్ మిస్టేక్స్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టమని కోరుకుంటున్నాను. ఇది నిరుద్యోగులతో మీ అందరినీ గవర్నమెంట్ వేడుకుంటున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి.